శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా గౌతమ్ నగర్ భక్త మార్కండేయ మందిరంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. గౌతమ్ నగర్ లో గల శ్రీ భక్త మార్కండేయ మందిరంలో శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కళ్యాణ్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో 31వ తర్ప పద్మశాలి సంఘం సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎమ్మెల్యే తన స్వగ్రామం అంకాపూర్లో పాఠశాల నిర్మించాలని ఒత్తిడి చేస్తుండగా వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణానికి సమీపంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రేపు జరగబోయే శని అమావాస్య వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో వేణు తెలిపారు. కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన బి ప్రణవి, ఎన్ శ్రీనిధి అనే ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు నాగాపూర్ గ్రామ పంచాయతీలలో శుక్రవారం పనుల జాతర నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పొందిన లబ్ధిదారుల ఇళ్లలో ఇంకుడు గుంతలకు ముగ్గులు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీడీఓ చింతరాజా శ్రీనివాస్ తెలిపారు.